ప్రొడ్యూసర్ సునీల్ నారంగ్ చూడ్డానికి సాదాసీదాగా ఉంటారు. ఉన్నదున్నట్టు గబుక్కున మాట్లాడేస్తారు. కానీ నైజాం ఏరియాలో మాత్రం తిరుగులేని డిస్ట్రిబ్యూటర్. టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది స్టార్ ప్రొడ్యూసర్. అలాంటి ఈయన కుబేరా ప్రమోషనల్ ఇంటర్వ్యూలో చెప్పినట్టు సినిమాను ఓ జూదంలానే చూస్తున్నట్టు ఉన్నాడు. అందుకే రిస్క్ చేసి మరీ కూలీ తెలుగు రైట్స్ను ఏకంగా 100 కోట్లకు దక్కించుకున్నాడు. ఇక చాన్నాళ్ల తర్వాత కూలీతో మళ్ళీ అనువాద సినిమాలకు ఊపచ్చేలా కనిపిస్తోంది. రజనీకాంత్ హీరోగా లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మామూలు హైప్ లేదు. పైగా లోకేష్ గత సినిమాలు తెలుగులోనూ హిట్ అవడంతో బిజినెస్ పరంగానూ కొత్త రికార్డులకు తెరతీస్తున్నాడు కూలీ. జైలర్తో రజనీ కూడా ఫామ్ లోకి వచ్చారు. 2023లో విడుదలైన ఈ చిత్రం 12 కోట్ల బిజినెస్ చేస్తే 48 కోట్ల వరకు షేర్ వసూలు చేసింది. మధ్యలో వెట్ అండ్ ఫ్లాప్ అయిన కూలీకి డిమాండ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది. పైగా కూలీ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగ్ విలన్ గా నటిస్తున్నారు. దీంతో కూలీ తెలుగు రైట్స్ ను ఏషియన్ సునీల్ నారంగ్ ఏకంగా 52 కోట్లకు కొన్నట్టు తెలుస్తోంది. దీంతో 100 కోట్లకు పైగా గ్రాస్ వస్తేనే కూలీ తెలుగులో సేఫ్ గా గట్టెక్కే ఛాన్స్ ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఒకే ఒక్క సినిమా KGF 2. 2022లో వచ్చిన ఈ చిత్రం 138 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. దీని తర్వాత జైలర్ 83 కోట్లతో రెండో స్థానంలో ఉంది. మరి రెండు సినిమాలను మించి కూలీ కలెక్షన్లను సాధిస్తుందా లేదా ప్రొడ్యూసర్ను కోలుకోలేని దెబ్బ కొడుతుందా తెలియాలంటే ఆగస్టు 14 వరకు వెయిట్ చేయాల్సిందే.